వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. అవునండి, మనం వంటి మీద వేసుకునే బంగారం గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? అసలు బంగారం ఎలా వస్తుంది? బంగారం కేవలం వంటి మీద వేసుకునే ఆభరణం మాత్రమేనా? అస్సలు కాదు. బంగారం చాలా వాటిల్లో యూస్ చేస్తారు. వేటిల్లో యూస్ చేస్తారో అందులో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం ఎలా ఏర్పడుతుంది? ప్లేట్ టెక్టానిక్స్ ప్రాసెస్ ద్వారా బంగారం ఫామ్ అవుతుంది. ఇక్కడ టెక్టానిక్స్ ప్లేట్ ఢీకొని బంగారంతో కూడిన రాళ్లను ఎర్త్ సర్ఫేస్ వరకు నెట్టివేస్తాయి. వెదర్ ఇంకా కోత ప్రాసెస్ ద్వారా బంగారం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ బంగారం అధికంగా ఉండే రాళ్ళు విరిగిపోయి నీళ్లు మరియు గాలి ద్వారా దూరంగా కొట్టుకొని వస్తాయి. బంగారం తరచుగా క్వార్ట్స్ మరియు సల్ఫైడ్ మినరల్స్లో కనిపిస్తుంది. ఇవి జియోగ్రాఫికల్ ప్రాసెస్ ద్వారా ఏర్పడతాయి. మనం బంగారం తినగలమా? బంగారం పాయిజనస్ కానిది మరియు సాధారణంగా హ్యూమన్ యూసెస్కి సేఫ్ అనే చెప్పొచ్చు. బంగారం కొన్నిసార్లు గోల్డ్ లీఫ్ లేదా గోల్డ్ డస్ట్ రూపంలో ఉంటుంది. అయితే ఇది పూర్తిగా డెకరేటివ్ పర్పస్ కోసమే. ఎక్కువ మొత్తంలో బంగారాన్ని తినడం వల్ల డైజెస్ట్ కాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని శరీరం ఈజీగా గ్రహించదు. పేపర్ని తినవచ్చు. దీన్ని మనం గోల్డ్ ఫాయిల్ లేదా గోల్డ్ షీట్ అని కూడా అనొచ్చు. వీటిని వివిధ ప్రోడక్ట్స్లో లగ్జరీ మరియు డెకరేషన్స్లో ఉపయోగిస్తారు. బంగారం ఎందులో మనం యూజ్ చేయొచ్చు? బంగారం ఎందులో యూజ్ చేస్తారంటే ఫుడ్ అండ్ స్వీట్స్, డెజర్ట్స్, చాక్లెట్స్, గోల్డ్ లీఫ్ను వాడతారు. మేకప్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్లో ఐ షాడోస్, హైలైటర్స్ మరియు లిప్ గ్లాసెస్ వంటి కొన్ని మేకప్ ప్రోడక్ట్స్లో లగ్జరీ ఇంకా స్కిన్ మెరవడానికి గోల్డ్ లీఫ్ పేపర్ను ఉపయోగిస్తారు. డ్రింక్స్లో గోల్డ్ లీఫ్ని కొన్నిసార్లు కాక్టైల్స్లో మరియు ఇతర డ్రింక్స్లో కూడా అలంకరించడానికి ఇది గ్లామర్ మరియు లగ్జరీని యాడ్ చేస్తుంది. స్వీట్స్, క్యాండీస్, చాక్లెట్స్ మరియు స్వీట్ని డెకరేట్ చేయడానికి గోల్డ్ లీఫ్ పేపర్ను వాడతారు. వాటిని మరింత అట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాయి. ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్లో కూడా యూస్ చేస్తారు. డెకరేషన్ కోసం కూడా యూస్ చేస్తారు. బర్త్డేస్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో కేక్లో కూడా డెకరేట్ కోసం గోల్డ్ లీఫ్ పేపర్ను యూస్ చేస్తారు. గోల్డ్ లీఫ్ పేపర్ను ఎలా తయారు చేస్తారు? గోల్డ్ లీఫ్ పేపర్ను ఎలా తయారు చేస్తారంటే బంగారాన్ని తిన్న షీట్గా కొట్టడం ద్వారా తయారు చేస్తారు. అది ఫుడ్ ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్లో యూస్ చేయడానికి సేఫ్గానే ఉంటుంది. అయితే గోల్డ్ లీఫ్ పేపర్ పాయిజనస్ కానప్పటికీ అది జీర్ణం కాదు మరియు న్యూట్రిషన్ కలిగి ఉండదని గమనించడం ముఖ్యం. బంగారం టేస్ట్ అండ్ స్మెల్ ఉండదు. ఇది నాన్ రియాక్టివ్ మెటల్, అంటే ఇది ఫుడ్ ఆర్ డ్రింక్స్ని కెమికల్స్తో చర్య తీసుకోదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫుడ్ ఆర్ డ్రింక్స్లో డెకరేషన్ కోసం యూస్ చేసే గోల్డ్ లీఫ్ లేదా గోల్డ్ డస్ట్ కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇది బంగారం వల్ల కాదు, కానీ ఇతర గోల్డ్ లీఫ్లో ఉన్న వేరే మెటీరియల్ వల్ల కావచ్చు. గోల్డ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లేదా గోల్డ్ కోటెడ్ చాక్లెట్స్ వంటి కొన్ని గోల్డ్ కలిగిన ప్రోడక్ట్స్ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇది సాధారణంగా ఉన్న ఇతర మెటల్స్ వల్ల వస్తుంది, నిజమైన బంగారం కాదు. బంగారం చాలా సాగే మరియు డెలికేట్గా ఉండే మెటల్. ఇది వివిధ రూపాల్లో, షేప్స్తో ఈజీగా చేసుకోవచ్చు. బంగారం ఎలక్ట్రిసిటీ మరియు వేడి యొక్క అద్భుతమైన కండక్టర్. బంగారం తుప్పు మరియు ఆక్సీకరణకు రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అందుకే ఇది మచ్చలు లేదా తుప్పు పట్టదు. గోల్డ్ కాయిన్స్ మరియు ఇతర డెకరేటివ్ ఐటమ్స్లో ఉపయోగించే బంగారాన్ని వేల సంవత్సరాలుగా మనం విలువైనదిగా ఉపయోగిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తంని రీసెర్చ్ చేసి మాకు తెలిసినంత వరకు అందించగలిగాం.